మోసగాడు మా చంద్రబాబు. ఎందుకు ఈయన మోసగాడు అంటున్నానంటే, ఒకవేళ ఇప్పుడు వీళ్ళందరూ ఇలాగ అంటున్నారు డబ్బులు ఇవ్వాలని ఇచ్చేయచ్చు కదా. ఆయన దగ్గర ఎంత డబ్బులు ఉన్నాయో తెలుసండి, 48,096 కోట్లు. మరి అన్ని డబ్బులు పెట్టుకుని ఆయన ఇచ్చేయచ్చు కదా డబ్బులు. మరి ఇన్ని డబ్బులు ఉన్నా సరే ఈయన ఎందుకు ఇవ్వట్లేదు? చంద్రబాబు నాయుడు గారు ఎలాంటి అంటే అండి, ఒక సిన్సియర్ గవర్నమెంట్ ఆఫీసర్ లాంటివి. కొద్దిమంది ఉంటారు దానిలో అవినీతి చేస్తూ డబ్బులు తీసుకుంటూ ఆ వచ్చిన డబ్బుల్లో తలా కొంత పంచుతూ ఉంటారు. మరి కొద్దిమంది ఉంటారు ఆ వచ్చిన డబ్బులు దేనికోసం వచ్చాయో దానికే ఖర్చు పెడతారు. ఉదాహరణకి ఈ 15,000 కోట్లు అమరావతి రాజధాని డెవలప్మెంట్ కోసం కేంద్రం ఇచ్చింది. ఇలా మనం చూసుకుంటూ పోతే 12,000 కోట్లు ఇది పోలవరం కోసం వచ్చింది అనుకుంటా. దేనికోసం వచ్చిన డబ్బులు దానికి మాత్రమే ఖర్చు పెట్టండి. కానీ జగన్ గారు అలా దేనికి వచ్చినా సరే తలా రూపాయి పంచుతాడు. ఆ వచ్చిన డబ్బుల్ని ఇవేమి అభివృద్ధి కార్యక్రమాలు చేయకుండా జనానికి పంచడం అనేది జగన్ గారి స్టైల్. అయితే వాస్తవానికి కొద్దిమంది ఆయన పథకాలకు అలవాటు పడిన వాళ్ళు ఉన్నారు. ఆ పండగకి వచ్చిన 15,000 చూసుకునేవారు కానీ ఆ పిల్లలు చదువుకుంటారు. చదువుకున్న పిల్లలు చదువు అయిపోయిన తర్వాత ఉద్యోగాల పరిస్థితి ఏంటంటే పక్క రాష్ట్రాలకు చూడాల్సిన పరిస్థితి. మరి ఈ రోజు పరిస్థితి ఎలా ఉందండి? ఈ రోజు ఎన్ని ఇండస్ట్రీలు వస్తున్నాయి మనం చూస్తున్నాం. స్టీల్ ప్లాంట్ మళ్ళీ పునరుజ్జీవం పొందుతుందంటే దాని అర్థం అదొక శుభవార్త లాంటిది. ఇవన్నీ చెప్తే సాధారణ ప్రజలకు అది అర్థం అవ్వకపోతే, కానీ ఒకసారి మనం ఆలోచించాలి.